ఇక రైతన్న పొలాలను బీడు పెట్టి బీరు కంపెనీలకు మాత్రం పుష్కలంగా నీరందిస్తోంది కాంగ్రెస్ సర్కార్. మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేశారు. తాగు సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని టెక్నికల్ కమిటీ సూచించినా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. హైదరాబాద్తో సహా వందలాది గ్రామాలకు తాగునీటి గోస పొంచింది. కానీ సింగూరు డ్యాంపై ఆధారపడ్డ 6 బీరు కంపెనీలకు మాత్రం నీటి సరఫరా ఇబ్బంది లేకుండా చూస్తోంది రేవంత్ సర్కార్. పొలాలు బీడు వారినా పర్వాలేదు గాని బీరు తయారీకి నీరు మాత్రం ఆగొద్దు. సాగు తాగునీటికి జనం అల్లాడినా బీరు కంపెనీలకు నష్టం కలగొద్దు. పంటలు ఎండి రైతులు కడుపు మండినా బ్రూవరీలు వాటి యజమానులు మాత్రం సల్లంగుండాలే. నోటికి అన్నం పెట్టే రైతుల పొలాలు ఎండబెట్టి నెత్తికి నిషానిచ్చే బీరు తయారీదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్లందించాలే. రేవంత్ సర్కార్ తాజా నిర్ణయం చూస్తుంటే అన్నదాతలు రగిలిపోతున్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల వేళ నిపుణుల కమిటీ ఇచ్చిన ముందస్తు సలహాకు పాతరేసి 2 అధికారులను మాత్రం బీరు కంపెనీల బాగోగుల కోసం పురమాయించిన తీరు విస్తుగొలుపుతోంది. 3 నెలలైనా 1800 గ్రామాల ప్రజలు మహానగరవాసుల గురించి పట్టించుకునే తీరికలేని సర్కార్ బీరు కంపెనీలకు మాత్రం 6 నెలలకు సరిపడా నీటిని ఎలా ఇవ్వాలనే విషయంపై తీవ్ర కసరత్తు చేసిన తీరే బాధాకరం. గ్రామాలు సహా హైదరాబాద్ నగర తాగునీటికి సింగూరు ప్రాజెక్టే ప్రధాన ఆధారం. భాగ్యనగరానికి రోజుకు 120 మిలియన్ గ్యాలన్ల నీళ్లు సింగూరు నుంచి వస్తాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న 6 బీరు కంపెనీలకు ఇదే ప్రధాన జలవనరు. రోజుకు 2.64 కోట్ల లీటర్ల నీళ్లు కంపెనీలకు పోతాయి. అయితే సింగూరు డ్యాం కట్ట దెబ్బతినడంతో మరమ్మతులు చేసేందుకు నీటిని ఖాళీ చేయాల్సి ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రజల తాగునీరు సాగునీటి కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కానీ బీరు కంపెనీలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం ఉరుకులు పరుగులు పెట్టింది. ఫిబ్రవరి నుంచి జూన్ 2వ వారం వరకు బీరు కంపెనీలకు నీటి కటకట లేకుండా ప్రణాళికలు రూపొందించింది రేవంత్ సర్కార్. ప్రత్యామ్నాయ నీటి వనరులను వాడుకునేలా అనుమతులు ఇచ్చింది. 6 కంపెనీలు 3 షిఫ్టుల్లో నిరాటంకంగా బీరు ఉత్పత్తి చేయడానికి అవసరమైన నీటి సరఫరా ఏర్పాట్లకు కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదకరంగా మారిన సింగూరు ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో భాగంగా జలాల కుదింపు ప్రారంభమైంది. ప్రస్తుతం డ్యాంలో 16.02 టీఎంసీలు ఉన్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం ఆనకట్టును రిపేర్ చేయడానికి నీళ్లను 8 టీఎంసీలకు తగ్గించాల్సి ఉండగా ఇందుకోసం ప్రాజెక్టు నుంచి జలాలను ఖాళీ చేసే ప్రక్రియ ఈ నెల 10 నుంచి ప్రారంభమైంది. రోజుకు 2500 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి మొదటి వారంలో ప్రాజెక్టు నీటి మట్టం 8 టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి నిల్వలు తగ్గడంతో ప్రధానంగా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని కమిటీ తేల్చింది. దాదాపు 1800 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని, రాబోయే ఎండాకాలం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయినా రాష్ట్ర సర్కార్ ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించలేదు. కానీ బీల్డ కంపెనీలకు మాత్రం నీటిని అప్పగిస్తోంది రేవంత్ సర్కార్. సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రతి బీరు కంపెనీ సగటున 44 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటోంది. ఇతర బయోలాజికల్ అవసరాలు కలుపుకుంటే 45 లక్షల లీటర్ల నీళ్లు అవసరమని అంచనా వేస్తున్నారు. 6 కంపెనీలకు కలిసి రోజుకు 2.74 కోట్ల లీటర్ల నీళ్లు సింగూరు నుంచే అందుతున్నాయి. ఇక మరోవైపు సింగూరు డ్యాంకు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు కింది సాగు భూములు, గ్రామాలకు తాగు సాగునీటిపై చర్చించేందుకు నవంబర్లో నిపుణుల కమిటీ సమావేశమైంది. కానీ ఎలాంటి ఆచరణ లేకుండా రైతన్నల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
మరి ఇప్పటికైనా రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కరువు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.